పేట ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. గత 3 నెలలుగా కాంట్రాక్ట్ వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాల్లో కోతలు విధిస్తున్నారని తెలిపారు. అనారోగ్యం బారిన పడిన ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, మౌలిక సదుపాయాలు అమలు చేయాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. జోగుపేట ఏరియా ఆసుపత్రిలో సూపర్వైజర్స్, పేషెంట్ కేర్స్, సెక్యూరిటీ గార్డ్స్ మొదలగు వారు పనిచేస్తున్నారు. వాళ్ళకు వేతనాలు గత 3 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు చాలీ జీతంతో అరకొర వేతనంతో పనిచేస్తున్నారు. ఆ వేతనం కూడా టైంకు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇబ్బందులు అధికారుల దృష్టి తెలిస్తే మీరు ఏం చేసుకోబోరు, మీ వేతనాలు చెల్లించమని కాంట్రాక్టు బెదిరించబరుస్తుంది. ఇది చాలా దుర్మార్గం. అందుకే రోజు ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకు జీవన్ నెంబర్ 60 ప్రకారము 15,600 ఇవ్వాలి. ఈఎస్ఐపీఎఫ్ ఇవ్వాలి. ఈఎస్ఐపీఎఫ్ కార్డు ఇవ్వడం కూడా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వహిస్తుండు. ఐడి కార్డులు ఇవ్వడం కూడా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వహిస్తుండు. సేఫ్టీ సంబంధించిన డ్రెస్ ఇవ్వడంలో కూడా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వహిస్తుండు. ఇవన్నీ డిమాండ్స్ మీద కాంట్రాక్ట్ లేబర్ అడిగితే వారిని బెదిరించే పరిస్థితిలో ఈ రోజు కాంట్రాక్ట్ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. అందుకే ఇక్కడున్న పనిచేస్తున్న కార్మికులకు తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించాలి. తక్షణమే జీవన్ నెంబర్ 60 ప్రకారము వేతనం చెల్లించాలి. అదే రకంగా ఈ రోజు ఈఎస్ఐపీఎఫ్ కార్డు చెల్లించాలి. హాస్పిటల్లో అనేక రకాల పనిచేస్తున్నారు. గత 7 నుంచి పనిచేసే కార్మికులు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకు పర్మనెంట్ చేసే పరిస్థితి లేరు. 15 సంవత్సరాల నుంచి కూడా అనేక మంది పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న కార్మికులు పనిచేసి హాస్పిటల్ సిక్ అయి చనిపోతే వాళ్ళకి కనీసము పరామర్శించిన దాఖలాలు లేవు. ఇది చాలా దుర్మార్గము. అనేక మంది ఇలా కాలు జారి పడ్డ పరిస్థితుంది. కానీ వాళ్ళకి పరామర్శించే దాఖలాలు లేవు కాంట్రాక్టు. ఇది చాలా దుర్మార్గము. అందుకే కాంట్రాక్ట్ పై చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్న యజమాన్యము, ఇక్కడ సూపరింటెండెంట్ మేడం కూడా ఇక్కడ వచ్చి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు ఎప్పుడు చెప్పాలి, కాంట్రాక్ట్ కార్మికులకు జీవో ప్రకారం. నా పేరు మల్లేశమ్మ నాయక్. నేను పేషెంట్ కేర్గా పనిచేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే పనిచేస్తున్నాము. మాకు జీతం కనీస వేతనం 25,500 ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న కాంట్రాక్ట్ మాత్రం మాకు 10,000 చెల్లిస్తుండు. మళ్ళీ ప్రతి నెల 5వ డేట్కి ఇస్తా అని చెప్పిండు. కానీ ఇప్పుడు 3-4 నెలల వరకు కూడా జీతాలు ఇస్తలేడు. కాబట్టి మాకు ఈఎస్ఐ పిఎఫ్ మళ్ళీ మాకు గుర్తింపు కార్డు అనేది ఉండాలి సార్. ఏది కూడా ఉండలేదు. పని చేయించుకుంటారు కానీ దానికి ఫలితం మాత్రం ఇస్తలేదు. కాబట్టి దయచేసి మాకు కనీస వేతనం పనికి ఇవ్వాల్సిందిగా కాంట్రాక్టర్ మరియు మా గురించి మాతో మాట్లాడగాల్సిందిగా మా సూపరింటెండెంట్ గారికి మరి ప్రతి ఒక్కరికి కూడా మాకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మాకు ఏమి కూడా కడుపుకు పట్టించుకుంటలేదు. జారి పడ్డా పట్టించుకుంటలేరు. చనిపోయిన వాళ్ళకి కూడా పట్టించుకుంటలేరు. 10 రూపాయలు కూడా ఇస్తలేరు సార్. ఇన్సూరెన్స్ లేదు. చచ్చిపోతే కూడా ఇన్సూరెన్స్ లేదు. పిఎస్ఐ కార్డు లేదు, ఈఎస్ఐ కార్డు లేదు, ఏది లేదు. గింత ఇస్తున్నామని చెప్తలేరు, గింత ఇస్తలేరు. మళ్ళీ ధర్నా చేస్తేనే జీతం, లేకపోతే లేదు సార్. ఏమన్నా తీసుకుంటే మళ్ళీ కంప్లైంట్ ఇస్తామంటున్నాం. ఎట్లా బతికినా బెదిరించి పని చేపిస్తున్నాం సార్. మీకు దయచేస్తాం. 3 నెలలు అవుతున్నాయి సార్. 3 నెలలు సార్. ఇక ధర్నా చేస్తేనే జీతం. ప్రతి నెల అయినా సరే ఎప్పుడైనా ఇట్లనే చేస్తుండ్రు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోరు. నా దగ్గర దిగిపోతుంది. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోరు అంటారు సార్. మనం ఎవరు పట్టించుకుంటలేరు సార్. మా సూపర్వైజర్స్ కూడా ఎవ్వరు మా కాంటాక్ట్